ఆఖరి నిమిషంలోనైనా ఒక అద్భుతం చేయగల దేవుడు ఆయన. అంతా అయిపోయిందిరా, ఇంకా లేదు ఛాన్స్ అనుకున్న టైంలో కూడా ఒక అద్భుతం చేసి, ఆఖరి నిమిషంలో ఒక అద్భుతం చేసి నిన్ను మళ్ళా నిలబెట్టగల సమర్థుడైన దేవుణ్ణి నువ్వు నమ్ముకొనున్నావు. కాబట్టి నీ ముఖంలో విచారం కానీ వేదన కానీ ఆత్మ సంబంధంలో కనపడదు అస్సలు. పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడు ఒక ఆయన, పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడు. బోల్డ్ ఎంతమంది జనం వస్తారు. అప్పటిదాకా సాయం చేసే మిషన్ వారు సాయం ఎగ్గొట్టారు, ఎగ్గొట్టేశారు. మీకు చేయమన్నారు, ఏం చేయాలి? పరిచారకులు వచ్చారు, అయ్యగారు మీటింగ్ పెట్టావు, జనాలు వస్తారు, ఏమీ లేదు పెట్టడానికి. ఎట్లా అయ్యా అంటే గదిలో పోయి పాట రాసుకుంటున్నాడు అంట. గదిలోకి పోయి, అబ్బాయి అబ్బాయి నేను తలపెట్టింది నా పని కాదు, నా ప్రభు పని. ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే, నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. శ్రీకరుండకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. శ్రీకరుండకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. కనుక నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. ఇక ఏడుపు, విచారం, బాధ, వేదన ఏ ఉండవు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆయనకి అప్పచెప్పి ప్రశాంతంగా తిరుగుతారు. అర్జీ పెట్టేసాని శాంక్షన్ అయిపోయింది. ఎప్పటికి కావాలో ఆయనకి తెలుసు. నువ్వు అడిగిందంతా దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ నీకు అవసరమైంది మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు నా దేవుడు. నంబర్ 1 రాసుకో. నువ్వు అడిగిందంతా ఇవ్వకపోవచ్చు, కానీ నీకు అవసరమైనవి ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఒకటి. రెండవది, నువ్వు అడిగిన టైంలో ఆయన ఇవ్వకపోవచ్చు, కానీ తగిన టైంలో మాత్రం, అవసరమైన టైంలో మాత్రం తప్పకుండా హెల్ప్ చేస్తాడు ఆయన. ఇప్పుడు కావాలంటే కాదు, ఆయన నిర్ణయించిన టైం ఒకటి ఉంటుంది. అప్పటిదాకా నువ్వు దడపడకూడదు, ఓపికతో ఎదురు చూడాలి. ఒకటైతే కన్ఫామ్, నువ్వు అడిగిన టైంలో దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ తన సమయమందు ఏది యుక్తమైన సమయమో ఆ యుక్తమైన సమయమందు తప్పకుండా నీకు సాయం చేస్తాడు. అది ఏ రూట్లోనైనా చేస్తాడు నీకు. నేను చెప్పిన 2 ముక్కలు మళ్ళీ చెప్పండి నాకు. ముగించేదా? పెందలాడిపోతారా ఇంటికి? వింటారా? పెందలాడి బయలుదేరతారా? ఈ జామును పోతే ఏదన్నా పనికి పోవచ్చు, మళ్ళీ 4 రూపాయలు డబ్బులు వస్తాయి మనకేమి. చెప్పేదా? ముగించేదా? చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన 2 ముక్కలు మళ్ళీ చెప్పండి నాకు. నువ్వు అడిగిందంతా ఇవ్వకపోవచ్చు, కానీ నీకు అవసరమైంది మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే నీ అవసరం నీకంటే బాగా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన నిన్ను చేసినోడు ఆయన. అసలు ఈ 2 విషయాలు గుండెల్లో ఉంటే ఇక దిగులు ఉంటుందా? ఎన్ని వినటానికి బాగానే ఉందన్నా, అక్కడ పరిస్థితులు ఎదుర్కొంటుంటే టెన్షన్. అంటే ఎందుకు టెన్షన్? ఇంకా నీలో శరీరం చావలా, నీలో అహం చావలా. అహంలో విరిగిపోవాయా? సరే ఎవడని తిడతాడు, తిట్టురా బాబు తిట్టు. నువ్వన్నా అప్పు చేసి తిట్టులు తింటున్నావు, నేను అసలు ఏం చేయకుండా తింటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అప్పులు చేసి లేకపోతే ఏదో సమస్య చేసుకొని నువ్వు తిట్టులు తింటున్నావు, అసలు ఏం చేయకుండా. మరి నేనేం చేయాలా? కాబట్టి నాకైనా నీకైనా సమాధానకర్త నా దేవుడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇంకా చెప్పండి, దిగులు పడతారా? ఇంకా శరీర సంబంధమైన వాటి గురించి అతిశయపడటం కానీ దిగులు పడటం కానీ చేస్తారా? పొంగిపోవటం కానీ కృంగిపోవటం కానీ లొంగిపోవటం కానీ చేస్తారా? చెయ్యరాదు. ఇంత విన్న తర్వాత కూడా మళ్ళీ పిల్ల చేష్టాలు చేశారనుకో, మర్యాద ఉండదు. అంటే నేనేం కొట్టంలే కానీ
ఏం చేస్తా తెలుసా, మనసులో తిట్టుకుంటా. సంవత్సరాలు నిద్రమోకంది, వాక్యం విని సావదు, పాడలేదు. నేను ఇప్పటిదాకా ఏం చెప్పానని మనసులో ఖచ్చితంగా తిట్టుకుంటా. బయట తిడితే నువ్వు ఫీల్ అవుతావుగా. స్తోత్రం. ఏది దాచిపెట్టను, ఉన్నది ఓపెన్గా చెప్తాను నేను. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇక ఆ దిగుళ్ళు, ఆ విచారాలు, ఆ గుండెపోటు ఆలోచనలు తీసేయి. ఆయన మీద అనుకో. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు పెట్టు. దేహ సంబంధమైన విషయాలను దేవునికి అప్పచెప్పు, ఆయన చూసుకుంటాడు. నంబర్ 1 అయిపోయింది. పసిబిడ్డల లక్షణాలు ఏంటి? ఎప్పుడు శరీర సంబంధమైన వాటి గురించి దిగులు పట్టడం, విచారపడటం. ముందు చెప్పానుగా, ఫస్ట్ ఈయన చదువు, ఈయన పెళ్ళి, ఈయన పిల్లలు, తర్వాత ఆ పిల్లలు చదువు, ఆ పిల్లల పెళ్ళి, ఆ పిల్లల పిల్లలు, ఆ తర్వాత ఎంత ఆయుష్కాలం ఇస్తే అంతకాలం ఇదే గొడవ. ఇది కాదు నాన్న మన పని, ఇది కాదు. పిల్లల్ని దేవుడు ఇచ్చాడు, నిన్ను దేవుడే పుట్టించాడు, నీకు కావలసినవి దేవుడు సమకూరుస్తాడు. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేసి అలా ముందుకు సాగిపోతూ ఉంటావు. నా తండ్రి ప్రతిదీ కూడా ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే నువ్వు విశ్వాసివి, ఆయన సంబంధివి నువ్వు. కాబట్టి పసిపిల్లల్లాగా శరీరాన్ని బట్టి మీరు ఆలోచన చేయదు. రెండవది ఏమన్నాడు? తండ్రులారా అన్నాడు. విచిత్రం ఏంటంటే, ఈ పసిపిల్లలుగా ఉన్నవాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత యవనస్తులు గారు తండ్రులు అవుతారు. ఇది ఎలాగో చెబుతా. తండ్రులు ఎలా అవుతారంటే, కాస్త కూస్తో దేవుని గురించి అవగాహన కలిగిన తర్వాత ఒక పక్కన ఈ శరీర సంబంధమైన శోధనలతో ఈడవబడతానే, మరో పక్కన కొంచెం దేవుని చిత్తం అర్థమైద్ది. నాబోటోడు ఉంటాడుగా, మొత్తుకోగా కొంచెం అర్థమైద్ది మీకు, ఏందిరా ఈడి సోపా అని. మనం ఏ పొద్దు వాటి గురించి దిగులు పడకూడదు. మనం దేవుని పని చేయాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి, దైవరాజ్యాన్ని నిర్మించడంలో మనం కూడా దేవుని జతపనివారం కావాలి, మనం కూడా సువార్త ప్రకటించాలి, ఆత్మల్ని రక్షించాలి అని బోధిస్తూ ఉంటా కదా. అప్పుడు ఓహో ఇదా ఇడు గోలా, నేను కూడా నలుగురికి చెప్పి రక్షణలో నడిపించమంటాడా, దాన్ని ఏముంది చెబుదాం అని దిగుతారు రంగంలోకి. ఆ విధంగా చిన్నగా ఒక పక్క ఈ శరీర సంబంధమైన సమస్యలతో ఏడవబడతానే, మరో పక్కన ఇతరులకు సువార్తను పరిచయం చేసి 4 ఆత్మల్ని రక్షిస్తాడు. ఇప్పుడు ఏమయ్యారు వీళ్ళు? ఇప్పుడు ఏమయ్యారండి? 4 ఆత్మల్ని కన్నప్పుడు, క్రీస్తు యేసునందు సువార్త వలన నేను మిమ్మును కంటిని. మీకు బోధకులు 10,000 మంది ఉన్న తండ్రులు అనేకులు లేరు, మీకు తండ్రిని నేనని తన్ను గూర్చి తాను పౌలు చెప్పుకున్నాడు. ఎందుకంటే సువార్త ప్రకారము నేను మిమ్మును కంటిని. ఇప్పుడు నువ్వు ఎవరికైతే ఆత్మలకు సువార్త చెప్పి రక్షణలో నడిపిస్తావో వాళ్ళందరికీ ఆత్మీయ తల్లివి, తండ్రివి నువ్వు. అర్థమైందా నీకు ఆ సంగతి? తెలుసా? ఇప్పుడు ఏమైంది? మొన్నటిదాకా పిల్లోడు, ఇప్పుడు తండ్రి అయ్యాడు. అయితే తండ్రి అయినంత మాత్రాన పరిపూర్ణుడయ్యాడా? కాల. ఇంకా శరీర సంబంధమైన పరిస్థితులను అధిగమించకపోయినా తండ్రి అవ్వచ్చు. ఎట్లాంటి ఇతరులకు సువార్త పరిచయం చేసి. అయితే 3వ మెట్టు యవనస్తుడు అన్నాడు. ఈ యవనస్తుడు అంటే 2 విషయాలు ఉంటాయి. నంబర్ 1 వాక్యము లోపల సమృద్ధిగా నివసిస్తుంది. నంబర్ 2 బలవంతుడు. నంబర్ 3 దుష్టుని జయిస్తాడు. ఇప్పుడు ఆత్మని రక్షణ నడిపించిన వారందరూ ఈ మెట్టుకు వచ్చారా? వాక్యం వారిలో సమృద్ధిగా నివసించటం, వారు బలవంతులుగా ఉండటం, దుష్టుని జయించటం అనే ప్రక్రియ జరిగిందా ఆత్మని రక్షించిన వాళ్ళలో? నో, జరగల. జరిగితే గ్రేటే, జరగల. కానీ జరగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటిది పసిపిల్లలు, తర్వాత తండ్రులు, తర్వాత
యవనస్తులు. మొదట పాపక్షమాపణ కొరకు, ఆత్మరక్షణ కొరకు, శరీర సంబంధమైన అవసరాలు తీర్చడం కొరకు దేవుడు తండ్రి. తర్వాత ఆ తండ్రి చిత్తం కాస్త కూస్త అర్థమైన తర్వాత నువ్వు ఒక తల్లివి, తండ్రివి. 4 ఆత్మని రక్షించుట ద్వారా. ఆత్మని రక్షించగానే నువ్వు పరిపూర్ణుడు అయ్యావా? నేను కొంతమందిని ఎరుగుదును, నాకు తెలిసి వాళ్ళు చాలామందిని రక్షణలో నడిపించారు, కానీ ఈరోజు చాలా అట్టడుగు స్థితికి దిగజారిపోయి ఉన్నారు. వీళ్ళ ద్వారా రక్షింపబడ్డోళ్ళు లైన్లో ఉండి ఆరాధిస్తున్నారు, ఇతరులను రక్షించిన వీళ్ళు అట్టడుగు స్థితికి వెళ్ళిపోయి చివరికి వీళ్ళ ద్వారా రక్షణ పొందిన వాళ్ళే వీళ్ళకి చెప్పాల్సి వచ్చింది. అన్నా మా అందరికి చెప్పి నువ్వేందన్నా ఇట్ట అయిపోయావేందన్నా, అన్నా ఏందన్నా ఈ పరిస్థితి ఏందన్నా, ఈ దిగజారుడు ఏందన్నా, శోధన జయించలేకపోతున్నావేందన్నా, నువ్వు చిక్కావేందన్నా, పాపంలో నువ్వు పడ్డావేందన్నా, అక్క ఏందక్క నువ్వు కదక్క మమ్మల్ని నడిపించింది, నువ్వు కదక్క మమ్మల్ని బలపరిచింది, ఇదేందక్క నువ్వు పడ్డావేందక్క సాతాను ఉచ్చులో, నువ్వు చిక్కావేందక్క. ఉన్నారా లేరా ఈ టైపు? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. ఒకప్పుడు అనేక మందిని నడిపించిన వాళ్ళు, బలపరిచిన వాళ్ళు, ఆధ్యాత్మికంగా తల్లిగా తండ్రిగా మార్పు చెందినోళ్ళు ఈరోజు వాళ్ళు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వారు యవనస్తులా లేకపోతే ఇంకా అల్ప ప్రాణులేనా? మరి అల్ప ప్రాణులై ఉండి ఆత్మల్ని అల్ప ప్రాణులై ఉండి తండ్రులు ఎట్టారంటే ఆత్మల్ని రక్షించారు, రక్షించుటలో తండ్రులు అయ్యారు. అక్కడ ఏమన్నాడంటే ఆది నుండి ఉన్నవానిని మీరు ఎరిగి ఉన్నారు గనుక, తండ్రులారా ఆది నుండి ఉన్నవానిని మీరు ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. మొదటిది తండ్రిని, రెండవది ఆది నుండి ఉన్నవానిని. ప్రారంభం నుండి ఉన్నవాడు ఆది సంభూతుడు ప్రభువుని ఎరుగున్నారు. తండ్రిని ఎరుగున్నారు, క్రీస్తును కూడా. తండ్రిని ఎరిగిన వారేమో పిల్లలు, క్రీస్తుని ఎరిగిన వారు తండ్రులు. తర్వాత యవనస్తులుగా మార్పు చెందాలి. వృద్ధులు అనే మాట మాట్లాడలే ఇక్కడ. ఎందుకు మాట్లాడలేదు వృద్ధులు అంటే, భక్తి జీవితంలో వృద్ధాప్యం ఉండకూడదు. ఆ కారణాన్ని బట్టి వృద్ధులు అనేది మెన్షన్ చేయలే ఇక్కడ. వృద్ధాప్యం అంటే బలహీన దశ, యవనస్తుడు అంటే బలవంతమైన దశ, బలమైన దశ. అవునా? వృద్ధాప్యం అంటే సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును యెహోవా తట్టు నుండి అన్య దేవతల వైపు త్రిప్పివేసిరి. కాబట్టి అతడు పోయి విగ్రహాలకు ఆరాధన చేశాడు. సొలొమోన్ యంగ్స్టర్గా ఉన్నప్పుడు 1000 మందిని కూడా ఇడి తిప్పాడు. వృద్ధుడైనప్పుడు అటు తిప్పబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఆ మాట క్లియర్గా రాస్తుంది. సొలొమోను వృద్ధుడైనప్పుడు. ఏమండి? రాజుల మొదటి గ్రంథమా? మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. జస్ట్ రిఫరెన్స్ రాసుకుని వదిలేసేయండి. చదువునానా అక్కడ ఏముంటుందో. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. దావీదు కూడా వృద్ధుడయ్యాడు కానీ ఆధ్యాత్మికంగా వృద్ధుడు కాలా. సొలొమోను వృద్ధుడైనప్పుడు తిరిగిపోయాడంటే అప్పుడు దావీదు కూడా ముసలివాడైనప్పుడు తిరిగిపోవాలి, అబ్రహాం కూడా ముసలివాడైనప్పుడు తిరిగిపోవాలి, ఇస్సాకు కూడా ముసలివాడైనప్పుడు తిరిగిపోవాలి, యాకోబు కూడా ముసలివాడయ్యాడు, ఆయన కూడా తిరిగిపోవాలి. అందరు తిరగాలిగా. అందరు ముసలోళ్ళు కాలేదా? కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను వృద్ధుడైనప్పుడు అని ఎందుకు మెన్షన్ చేశాడు అంటే, ముసలితనం వస్తే తిరిగిపోవచ్చా? తిరిగిపోతారా? మరి ముందోళ్ళు తిరిగిపోలేదుగా. సొలొమోను ఏ వృద్ధాప్యంలోకి వచ్చాడంటే భౌతిక వృద్ధాప్యంతో ఆధ్యాత్మిక వృద్ధాప్యంలో కూడా వచ్చేసాడు. అందుకే చెబుతున్నాను, ఆధ్యాత్మిక వృద్ధాప్యం ఎప్పుడూ రాకూడదు, ఆత్మీయ వృద్ధాప్యం రాకూడదు. ఆత్మీయ యవనస్తులుగానే మనం ఎల్లప్పుడూ ఉండాలి. వృద్ధాప్యం అంటే ఏంటో తెలుసా? ఇక మన అండర్లో మనం ఉండం, ఎదుటోళ్ళ అండర్లోకి వెళ్ళిపోతాం మనం. తెలుసుగా. యవనస్తుడు తన పని తాను చేసుకుంటాడు, యవనస్తురాలు తన పని తాను చేసుకుంటాడు. కానీ వృద్ధులు చేసుకోలేరు. కూర్చుంటే ఒకడు వచ్చి లేపాలా? ఆ లేపటం కూడా అవతలోడు బాగా కుస్తీ పడాలి.
అనుకుంటా లేవాలి. తనంతట తానుగా నడవలేడు, ఒకడు ఆధారం కావాలి. తనంతట తాను చేసుకొని తినలేడు, ఒకరు వండి పెట్టాలి. ఆఖరికి మందుగోలితో సహా ఒకటి ఇస్తే వేసుకోవడం తప్ప పాపం తనంతట తాను ఏమి ఇతరుల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి, అలాగే స్థిరముగా మనసు నిలుపుకోలేని పరిస్థితి, నోటిని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి, ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మీకే కాదు, నాకు కూడా. ఇప్పుడు అబ్బమ్మ అనేది నేను అన్న అయింది, సరుకు అయిపోతే ఎవరైనా అంటారు. స్తోత్రం. వృద్ధాప్యం అంటే అర్థం ఏంటంటే ఎదుటి వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోవటం. కానీ భక్తి జీవితంలో ముసలితనం రాకూడదు. భక్తి జీవితంలో నువ్వు ఎప్పుడు దేవుని అండర్లోనే ఉండాలి, దేవుని కాడి కిందనే ఉండాలి. అందుకే చెబుతున్నా, భక్తి జీవితంలో మనం ఎంత ముసలి వాళ్ళమైనా సరే భౌతికంగా, భక్తి జీవితంలో మాత్రం మనం ఎల్లప్పుడూ యవ్వనస్తులుగా ఉండాలి. అందుకే యవ్వనస్తులు అని ముగించాడు. అర్థమైందా? ఏంటి స్పెషల్ అంటే దేవుని వాక్యం తమలో సమృద్ధిగా నిలుపుకుంటారు, దుష్టుని జయిస్తారు. కనుక జయించిన వాళ్ళకి దేవుని పరదైసులోనున్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును, జయించువానికి తెల్లని రాతినిత్తును. నేను జయించిన తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నా సింహాసనమందు కూర్చుండనిత్తును. జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేతును. అలా ప్రకటన గ్రంథములో 7 సంఘాలకు రాసిన లేఖల్లో జయించే వాళ్ళకి ఏమేమి ఇస్తానన్నాడు, అవన్నీ కూడా ఈ జయ జీవితం పొందిన వాడికి దక్కుతాయి. దేవుని వాక్యంతో నింపబడాలి, బలవంతులై ఉండాలి, దుష్టుని జయించాలి. ఆ జయ జీవితం పొందిన వాళ్ళందరికీ కూడా దేవుడు వాగ్దానం చేసిన అవన్నీ దొరుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. పిల్లలుగా ఉన్నప్పుడు జయించలేరు, తండ్రులైనా కూడా జయించలేరు. మరి ఎప్పుడు జయిస్తారు? పిల్లలుగాను తండ్రులుగాను అయిన తర్వాత కూడా సాతాను చేత ఓడగొట్టబడ్డోళ్ళు ఉన్నారని మీకు తెలుసా? పూర్తిగా లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారని మీకు తెలుసా? విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారని మీకు తెలుసా? భ్రష్టులైపోయి ఉన్నారని మీకు తెలుసా? మళ్ళా వ్యర్థమైన ఆరాధనకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారని మీకు తెలుసా? పసిబిడ్డలుగా ఉన్నోళ్ళు, తండ్రులైన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అంటే ఏంటో తెలుసా? తండ్రులైన వాళ్ళు అంటే 10 మందిని నడిపించిన వాళ్ళు కూడా ప్రభుని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇస్కరియోతు యోధ అట్టివాడే, హుమేనయును అలెగ్జాందరు అనేవాళ్ళు అట్టివాళ్లే. పౌలు శిష్యత్వపు స్థాయికి వెళ్ళిపోయి కూడా దేమా మళ్ళీ ఇహలోకమును స్నేహించి ఆయన విడిచి వెళ్ళిపోయాడు అన్నది కూడా మీకు తెలుసు. అంటే వీళ్ళు రక్షింపబట్టమే కాకుండా ఎదుటి వాళ్ళని రక్షణ నడిపించిన వాళ్ళు సైతం. అంతెందుకండి, పాస్టర్ అయినోడు కూడా ఒకడు పోయి మళ్ళా కొంతమంది తగిలారు నాకు అట్టంటోళ్ళు. 10 సంవత్సరాలు సేవ చేసిన స్థితిలో ఉండివాడు మళ్ళా పోయి యేసుదేవుడు కాదని బోధిస్తాం. మీకు తగలేదు ఇట్టంటి వాళ్ళు? తెగ చూస్తారు కదా సెల్ ఫోన్లో. ఇట్టంటి వాళ్ళు తగలేదా మీకు? 10 ఏళ్ళు సేవ చేశాడంట. విచిత్రం ఏంటంటే సంఘం అంతా క్రీస్తులో ఉంది, ఈడిపోయాం మళ్ళీ విగ్రహాలకు మొక్కుతున్నాడు. అంటే వీడు తండ్రి అయ్యాడు, అయినా జయం పొందలేకపోయాడు. అలాగే కొంతమంది కొత్తగా దేవుని దగ్గరికి వచ్చిన పసిబిడ్డలు ఉన్నారు, మారు మనసు పొంది రక్షణ పొందారు, కొద్ది కాలం వెంబడించారు, వాళ్ళకి ఏవో అనుకోని పరిస్థితులు ఎదురైనాయి, విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. కులస్తులు, మతస్థులు, బంధువులు ఆ చర్చికి పోయిన కాడి నుంచి నీకు ఈ కర్మ పట్టింది మానుక, ఏదన్నా జరగని, చర్చికి వచ్చినోడికి ఏదన్నా జరగని, ముందు ఇళ్ల పక్కన వాళ్ళు కానీ బంధువులు కానీ ఫస్ట్ డే ఎలాగేంటి తెలుసా? ఆడికి పోయావు ఇదయింది. మరి చర్చికి పోకుండా వేరే దగ్గరికి పోయిన వాళ్ళు అందరూ బాగున్నారా, సంబడంగా ఉన్నారా అని వీళ్ళు అడగరు. వాళ్ళు వచ్చి అంటారు ఆడికి పోయిన కాడి నుంచి అయింది ఎందుకంటే అంతేనంటావా, నాకు కూడా అట్నే అనిపిస్తుందిలే, సరే అట్టయితే ఇంక బాగుంలే బాధపడవాకండి, మీరు ఎంతసేపు బాధపడతాను, నేను ఎందుకు పోతాను అని ఎగ్గొడతారు. దరిద్రులు, కొంతమంది దరిద్రులు. సో పసిపిల్లలుగా ఉంటే దుష్టుడు జయిస్తాడు నిన్ను. జస్ట్ తండ్రినయ్యాను తల్లినయ్యాను పర్వాలేదులే 4 ఆత్మ రచిస్తున్నానంటే జయిస్తాడు నిన్నవాడు. నువ్వు యవ్వనస్తుడవై ఉండి బలవంతుడివి, బలవంతురాలివై ఉంటే వాడు నిన్ను కొట్టలేడు.
ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా భవిష్యత్తులో పరిస్థితులు ఏ విధంగా వస్తాయో, ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఊడతారో చూడాలి. నేను ఇప్పుడు 19 సంవత్సరాలు ఈ సేవలో డిఫరెంట్ పరిస్థితులు, డిఫరెంట్ వ్యక్తుల్ని చూశా. కాబట్టి ఎవరన్నా వచ్చి, అన్నయ్య నిజంగా అన్నయ్య, దేవుడు అన్నయ్య, అమ్మ అన్నయ్య అంటే నేను ఈ క్యాండిడేట్ ఎంతకాలం ఉంటుంది, ఈ క్యాండిడేట్ ఎంతకాలం ఉంటాడు, గట్టిగానే భజన చేస్తున్నాడు, ఇంతకంటే ఎక్కువ భజన చేసిన అడ్రస్ లేకుండా పోయారు. చూద్దాం. విశ్వాస పరీక్షలు ఉంటాయి. నువ్వు యవనస్తుడు అయితేనే, దేవుని వాక్యంతో సమృద్ధిగా నింపబడితేనే వాడిని జయించగలుగుతావు, విశ్వాసంలో నిలవగలుగుతావు. నువ్వు మారు మనసు పొంది బాప్తిజం పొందినంత మాత్రాన, 4 ఆత్మల్ని రక్షించినంత మాత్రాన ఓ అయిపోయాను, నేను పాస్ అయిపోయాను అనుకోవద్దు. అర్థమైందయ్యా? పాస్టర్ పోయి మళ్ళా ఏం చేస్తున్నాడని చెప్పాను. మరి 10 ఏళ్ళు ఈడు ఏం బోధించాడు? అదంతా అబద్ధం అన్నాడు. 10 ఏళ్ళు అబద్ధమే బోధించాడు ఈడు. నిజాన్ని పట్టుకొని అబద్ధం అని అబద్ధంలోకి వెళ్ళాడు వాడు, నిజం అనుకోని. అర్థమైంది? ఫస్ట్ అది అబద్ధం అని ఇందులోకి వచ్చాడు, 10 ఏళ్ళు తిప్పలు పడ్డాడు. బహుశా రాబడేం పెద్దగా లేదనుకుంటాను, గిట్టుబాటు కాలే వారం. అందుకని ప్లేట్ ఫిరాయించి అటు దూకేశాడు వాడు. 4 డబ్బులు వస్తాయేమో, లేదా గుర్తింపు వచ్చిద్దేమో, కానీ సస్తే నరకం మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ. ఎందుకు? దుష్టుడి చేతిలో ఓడిపోయాడు. చూడు, పాస్టర్ స్థాయి వ్యక్తులే, ఆత్మల్ని సంపాదించి రక్షించి నడిపించినటువంటి వ్యక్తులే విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే నువ్వు ఎంత కేర్గా ఉండాలో చూడు. ఎంతమందికి అర్థమైంది ఆయనలారా? మీకు అర్థం కావటానికి సులభ భాషలో వాడుక పదాలు వాడి మాట్లాడుతున్నాను. నేను అర్థం చేసుకొని జాగ్రత్త పడండి. క్రీస్తునందు పసిబిడ్డలుగాను తండ్రులుగాను మాత్రమే కాదు, ఆ 2 దశలు దాటి యవనస్తులు కావాలి, బలవంతులు కావాలి. ఏం కావాలి? బలవంతులు అయిన వాళ్లే బలమైన ఆహారం తినగలరు. బలవంతులు అయిన వాళ్లే బలవంతుణ్ణి జయించి ఆత్మలను బయటికి తేగలరు. అలాగే తాము నిలబడగలరు, ఎదుటి వాళ్ళని నిలబెట్టగలరు. దేవుడు నాతో మాట్లాడాడు. ఆత్మల్ని సంపాదించగానే సరికాదురా సంబడం, ఎదురయ్యే పోరాటాల్లో నిలదొక్కాలరా. నిలదొక్కాలంటే వాక్యం సమృద్ధిగా నివసించాలరా, దుష్టుని జయించాలరా, అప్పుడు రా కిరీటం. చచ్చిందాకా విశ్వాసాన్ని కాపాడుకోవాలరా. చచ్చిందాకా విశ్వాసాన్ని దెబ్బతీయటానికి వాడు వెంటాడతాడరా. చచ్చిపోయిందాకా, ప్రాణం పోయిందాకా, ఈ లోకాన్ని విడిచిందాకా విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలరా. పాస్టర్లే విశ్వాస భ్రష్టులయ్యారా. చాలా మందిని రక్షణ నడిపించిన వాళ్ళే కొన్ని పరిస్థితుల్లో విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారా. వాళ్ళు కిరీటం పోగొట్టుకోవడం, బహుమానం పోగొట్టమే కాదు, వాళ్ళ ఆత్మనే పోగొట్టుకున్నారా. నీవాలాగు కావద్దు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసమును గట్టిగా చేపట్టాలి. అర్థమైందా? భక్తుడు పాడుకున్నాడు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలు ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, అయిన నా యేసు
విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా, కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. దేవునికి మహిమ, దేవునికి మహిమ. శాలేమన్నావు ఏమైనా కానీ అన్నా, ఉన్నవన్నీ పోని లేనివన్నీ రాని, ఏమైనా కానీ అన్నా సచ్చిన వదిలిపెట్టినన్నా నా యేసయ్యనే, సచ్చిన వదిలిపెట్టినన్నా. ఎందుకంటే నేను ఆయన ఏదో ఇస్తాడు పొందుకుందాం, ఆయన ఏదో చేస్తాడు తీసుకుందాం అని కాదన్నా. స్టార్టింగ్లో అలా ఆశపడి వచ్చాను, చేశాడు కూడా. ఆయన ఏం చేయాలన్నా? నన్ను సృష్టించాడు, నన్ను ప్రేమించి నన్ను విమోచించడానికి నా కోసం ప్రాణం పెట్టాడు. అసలు నేను యేసయ్య లాంటి కటౌట్ ఎక్కడుందన్నా? వ్యక్తిత్వ సంగతి చెప్తున్నాను నేను, రూపం కాదు. క్యారెక్టర్లో యేసయ్య లాంటి కటౌట్ ఎక్కడ దొరికింది మనకి? యేసుప్రభు ఒక మాట అంటే, ఆయన వెంబడించిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారంట. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని ప్రభు మాట్లాడితే విన్నోళ్ళు, ఎవడైనా శరీరాన్ని తినమంటాడా, రక్తాన్ని తాగమంటాడా? మెంటలెక్కినోళ్ళు కాకపోతే ఆ మాట మాట్లాడేది ఎవరు? నా శరీరాన్ని తినండి, నా రక్తం తాగండి ఏ మనుషుడైనా మైండ్ బాగున్నాడు అంటాడా? ఈ బోధకుడు ఏదో గొప్పోడు అనుకుని ఫాలో అవుతున్నాం కానీ ఏదో మెంటల్ క్యాండిడేట్ లాగా ఉన్నాడు అని చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. వాళ్ళకి అర్థమై సావాలా ఆయన ఏం చెప్పాడో? ఇట్లాంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు, అర్థం చేసుకున్న వాళ్ళు కొద్దిమందే ఉన్నారు, 11 మంది. ప్రభు అన్నాడు, మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా అన్నాడు. వెంటనే సీమోన్ అన్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము నువ్వే చెప్పయ్యా. నీలాంటి వాడు ఎవరున్నారో చెప్పు. నీలాంటి వ్యక్తిత్వ సౌందర్యం కలిగిన వాడు, నీలాంటి పరిశుద్ధుడు, నీలాంటి నీతిమంతుడు, నీలాంటి ప్రేమ కలిగిన వాడు, నీలాంటి న్యాయవంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు ఒక్కడిని చూపించవయ్యా పోతాం. ఎవరున్నారయ్యా? సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు. చూపించవయ్యా నీలాంటి సమానుడిని పోతాము. ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. కాబట్టి అందరూ పోయినా మేము బొమ్మయ్యా అని ఆగిపోయారు అక్కడ. ఈరోజు యేసు ప్రభు నిన్ను కూడా అడుగుతాడు, నువ్వు వెళ్ళిపోవాలని ఉన్నావా? ప్రభువా ఎక్కడికి వెళ్ళేవి? నీలాంటి దేవుడేడి? నీలాగా పాపి కొరకు ప్రేమించి ప్రాణమిచ్చిన దేవుడేడి? న్యాయవంతుడేడి? పరిశుద్ధుడేడి? నీతిమంతుడేడి? సత్యవంతుడేడి? మీ కులస్తులు ఒప్పుకోరేమో ఏడిశారు, మీ మతస్థులు ఒప్పుకోరేమో ఏడిశారు, సమాజం ఒప్పుకోదేమో ఏడిశారు, బంధువులు ఒప్పుకోరేమో ఏడిశారు. అందరూ కట్టగట్టుకుని నన్ను విలేసిన నీ పాదాలు చాలు ప్రభు నాకు. అయ్యా నా చుట్టుముట్టిన ఆపదలు ఎన్ని చుట్టినా నిన్ను మాత్రం వదలనని ఆ విశ్వాసాన్ని తుదిశ్వాస విడిచేంత వరకు నువ్వు గట్టిగా చేపడితే ఖచ్చితంగా నీకు నీతి కిరీటం గ్యారంటీ. నా దేవుడిచ్చిన 7 సంఘములకు ఇచ్చిన 7 విధములైన వాగ్దానాలు నీకు దక్కటం గ్యారంటీ. ఎందుకంటే
నేను పెద్ద సేవ చేశాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం అనాలా పౌలు. నేను చాలా నీతిగా బతికాను, ఇక మీదట నాకు నీతి కిరీటం అనలా పౌలు. దేనికన్నాడో తెలుసా? 2 తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము. దేవుడు నాకు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిని సంపూర్తిగా నెరవేర్చడానికి నా కృప దొరికింది, స్తోత్రం. అంతకంటే శ్రేష్టంగా నా విశ్వాసమును కాపాడుకున్నా. ఇక మీదట నా కొరకు దేవుడు అప్పచెప్పిన పని చేశా. నేను ఎంత చేయాలనుకున్నానో, ఆశించాడో అంతా చేశా. మంచి పోరాటం పోరాడా. నా విశ్వాసాన్ని దెబ్బతీయడానికి సైతానుగాడు కనీసం బట్టలు కూడా లేకుండా చేశాడు నాకోడు. దొంగల చేత కొట్టించాడు వాడు నన్ను. కొట్టించి అంటాడు, నిర్దాక్షిణ్యంగా దొంగల చేత తనులు తిని ఒళ్ళంతా పచ్చడైంది, ఏం చేశాడు నీ దేవుడు అంటాడు వాడు నన్ను. రాళ్ళ దెబ్బలు కొట్టించాడు. నా దేవుడి పని అని సేవ చేస్తున్నావు కదరా, ఒళ్ళంతా పచ్చడైన దాకా రాళ్లతో దన్నారు, ఏం చేశాడు నీ దేవుడు అంటాడు వాడు నన్ను. కొరడాలతో బెత్తాలతో కొట్టించాడుగా శత్రువు. నన్ను జయించాలని, నా విశ్వాసాన్ని దెబ్బతీయాలని, నన్ను ప్రభు వైపు నుంచి మళ్ళించాలని వాడు ఫైట్కి దిగితే నేనేం తక్కువ తిన్నానా, మంచి పోరాటం పోరాడే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి పోరాటం పోరాడా. అన్నానికి లేని దినాన్ని ఇచ్చిన, వస్త్రహీనతనిచ్చిన, ఏ విధమైన చెయ్యని నిందలు నెత్తినబడిన, అందరూ నన్ను దూషించిన, ద్వేషించిన, తీర్పులు తీర్చిన, కోర్టులకు ఎక్కించిన, జైళ్ళ పాలు చేసిన, చెరసాల పాలు చేసిన, కొరడాలతో కొట్టిన, రెల్లు దెబ్బలు కొట్టిన, రాళ్ళ దెబ్బలు కొట్టిన, అన్న వస్త్రాలు లేక, ఆకలి దప్పులతో, చలితో, దిగంబరత్వంతో ఉండే దినములు నాకు వచ్చిన, నా ప్రాణప్రియుని యందు నా విశ్వాసాన్ని మాత్రం వదలలేదు. వాడు చాలా పోరాడాడు. రకరకాలుగా నా మీద దాడి చేసి నన్ను దెబ్బ కొట్టాలని పోరాడాడు. నా దేవుడు కూడా పరీక్షించాడు, ఉంటాడా ఊడతాడా అని. ఏమైనా కానీ ప్రభు, నేనేమైనా అయిపోనే, నిన్ను మాత్రం వదిలిపెట్టనని, నీ పని మాత్రం మాననని ప్రభువును వదలలేదు, ఆయన పని మానలేదు. మంచి పోరాటం పోరాడా. నా శక్తిని ఇచ్చాడు నా దేవుడు. నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. అంటే జరిగిన దాడంతా నా విశ్వాసాన్ని దెబ్బతీయడానికే జరిగింది, ప్రభు వైపు నుండి నన్ను మళ్ళించడానికే. ఇప్పుడు ప్రభువును వదిలిపెట్టి లోకంలో కలిసిపోయిన వాడు, పాస్టర్లు అయినా ఎవరైనా సరే, ఎక్కడ దెబ్బతిన్నా విశ్వాస విషయంలో సాతాను చేసిన దాడిలో ఫ్లాట్ అయిపోయారు, వెళ్ళిపోయారు. ఈరోజు నీ మీద, నా మీద కూడా ఈ దాడులు జరుగుతున్నాయి, చాలా సంవత్సరాలుగా జరుగుతూనే వస్తున్నాయి. అయినా సరే ఇప్పటికీ దేవుని పాదాలు అలాగే హత్తుకొని ఉండటానికి కృప దొరికింది మనకి.